మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు. చిరిగిపోయిన చేపల మీద ఎప్పుడు కూడా పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తే మంచిది కాదు. బట్టలను ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు మన కాళ్ళపైన పోసుకోకూడదు. భోజనం చేశాక స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకులను తెంచకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపమైన గడప పైన కూర్చోకూడదు. పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళి వంటివి తీయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడ్చకూడదు. ఇల్లు ఊడ్చిన చీపుర్ని నిలబెట్టకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. సాయంత్రం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. పెరుగును, ఉప్పును అప్పుగా ఇయ్యకూడదు. వేడి వేడి అన్నంలోనికి పెరుగుని వేసుకోరాదు. అన్నం తిన్న తర్వాత ఒళ్ళు విరవరాదు. పాచి ముఖంతో అద్దంలో చూసుకోరాదు. వికలాంగులను వేళాకోళం చేయకూడదు. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. చేతి గోళ్లను నోటితో కొరకరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కాళ్ళు కడగరాదు. పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేయకూడదు. గడప యువతల నిల్చొని భిక్షను ఎప్పుడు కూడా వేయరాదు. గడప దాటి భిక్ష వేయాలి. పెద్దవాళ్ళ ముందట కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు నడవాలి. తులసి కోటను ఎప్పుడు కూడా ఇంటి గోడకు ఆనించి నిర్మించకూడదు. ఈ వీడియోలో ఉన్న విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.